షర్మిల గారి అబ్బాయి పెళ్లి కార్డు ఇవ్వడానికి మిమ్మల్ని కలవాలంటున్నారు. ఇప్పుడు యాంటికబ్బా ఆమె పోయి కాంగ్రెస్ పార్టీలో చేరే ఆమొచ్చి కలిస్తే మళ్ళీ బీజేపీ వాళ్ళు నా మీద డౌట్ పడతారు. మళ్ళీ ఎప్పుడైనా చూద్దాంలే. ఇది మొన్నటికి మొన్న జగన్ ఇంట్లో జరిగిన సంభాషణ సారాంశం. తోడబుట్టిన చెల్లెల్ని ఇంట్లోకి అనుమతించేందుకు అన్న ఇంతగా భయపడతాడా అంటూ ఈ విషయం తెలిసిన రాజకీయ నేతలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అందులోనూ మొండి వ్యక్తిగా పేరున్న జగన్ లాంటి వ్యక్తికి లోపల ఇంత భయం ఉందా అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. వైఎస్ కుమారుడు జగన్ కుమార్తె షర్మిల చెరో తెలుగు రాష్ట్రాల్లో ఉంటున్నారు. ఆస్తుల పంపకం, పదవుల కేటాయింపు విషయంలో తేడాలు రావడంతో కొన్నేళ్లుగా దూరంగా ఉంటున్నారు. ఇడుపులపాయలో తండ్రి సమాధి వద్ద నివాళులర్పించే సమయంలోనూ ఎవరికి వారే అన్నట్లు వ్యవహరించారు. సొంతంగా తెలంగాణలో పార్టీ పెట్టిన ఆమె ఇటీవల తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు. ఏపీ కాంగ్రెస్ లో కీలకంగా వ్యవహరించనున్నారు. కాంగ్రెస్ లో చేరడానికి ముందు రోజు ఈ నెల 2వ తేదీన ఇడుపులపాయలోని తండ్రి వైఎస్ సమాధి వద్ద నివాళులర్పించి తన కుమారుడు రాజారెడ్డి పెళ్లి కార్డు అక్కడుంచారు. సోదరుడు జగన్ కు పెళ్లి కార్డు ఇచ్చి మేనల్లుడి పెళ్లికి రా అన్నా అని పిలిచేందుకు ఆ మర్నాడు అపాయింట్మెంట్ అడిగారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫోన్ చేసి ఫిబ్రవరి 17న తన కుమారుడు పెళ్లుందని కార్డిచ్చి ఆహ్వానించేందుకు అన్నతో అపాయింట్మెంట్ కావాలని కోరారు. ఇదే విషయాన్ని జగన్ కు సీఎంఓ అధికారి ఒకరు చెప్పారు. అప్పుడే పైన ఉదహరించినట్టు ఈ సంభాషణ జరిగినట్టు చెప్తున్నారు. ఈ విషయం చెప్పలేక సీఎం గారికి అరకుటూరుంది, తర్వాత చూద్దామన్నారు అని సీఎంఓ అధికారులు షర్మిలకు సమాచారం ఇచ్చారు. తండ్రి తర్వాత అన్నకు ఇవ్వాలి అనుకున్నా ఆయనకు కుదరదు అనుకుంటే పర్లేదులే, కొడుకు పెళ్లి పెట్టుకున్నప్పుడు కార్డియల్లీ కదా, కలిస్తే సరే, లేదంటే సెక్యూరిటీ వాళ్ళకిచ్చి వెళ్తానని ఆమె చెప్పడంతో సీఎంఓ అధికారులకు దిక్కుతోచలేదు. తప్పని పరిస్థితుల్లో షర్మిల వ్యాఖ్యలు జగన్ కు చెప్పేశారు. సెక్యూరిటీకి చెల్లెలు కార్డిచ్చి వెనుదిరిగితే అభాస్ పాలవడం ఖాయమని భావించి చెల్లెలను కలవడానికి సరే అన్నారు. మరుసటి రోజు ఆమె రావడంతో అయిష్టంగానే 2 మాటలు మాట్లాడి పెళ్లి కార్డు తీసుకుని పంపించేశారు.